అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మార్చి 27 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మన గురువు అయితే వచ్చి బాలాజీరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8019354412. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ విషయంలో చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారమే తెలుపుతారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకైతే విత్-ఇన్ డేస్ పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము ఈ రాశివారికి రేపటి వచ్చిన వార్త వీరి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా ఈ రాశివారి రేపటి రోజున ప్రధానమైన అంశంలో భాగంగా అనేటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితం అనేది పూర్తిగా రేపటి ఒక ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా నిలవబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో అంటే మీకు అంటే ఆర్తో మొదలైనటువంటి వ్యక్తి ఎవరైనా కానీ ఉన్నారా, మీ జీవితంలో ఉంటే ఈ వీడియో పరిస్థితి కూడా మిస్క్రిప్ట్ చేయకండి. ఎందుకంటే రేపటి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు అనేవి సామాన్య మార్పులు అయితే కాదు. ఈ వ్యక్తి ద్వారా మీకు జరగబోయే తెలిసి నిజంగా మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆ వ్యక్తి ద్వారా మీ కర్మఫలాలు రేపటిని ఎలా మారబోతున్నాయి, మీ దశ ఎలా తిరగబోతుంది అనేది కూడా వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి. అలాగే రేపటి పాటించాల్సిన విధి విధానాల గురించి కూడా తెలుసుకుందాము. మరి మీరు కనుక మనసు అంటే అంతకు మించి మనసు ఏ రాశి వారికి కూడా ఉండదండి. అలాగే మీ యొక్క రాశిస్వభావం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా న్యాయం వైపు నిలబడతారనమాట. అంటే అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీ కడుపు మార్చుకొని అయినా సరే ఎదుటి వారికి ఆకలి తీరుస్తారు. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళని చెప్పేసి మీ సమయాన్ని, డబ్బును, ప్రేమను దారపోస్తూ ఉంటారు. అయితే చివరికి మీకు మాత్రం మిగిలింది ఏంటంటే కేవలం అవమానాలు, అపార్థాలు, మోసాలు. మీరు ఎవరినైతే ఎక్కువ గుడ్డిగా నమ్ముతారో, ఎవరి కోసం అయితే మీ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారో వారే మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు. మీ అవసరం తీరాక మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. ఎన్నోసార్లు ఒంటగా కూర్చొని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా, నేను ఎవరికే ద్రోహం చేయలేదు కదా, అయినా నాకెందుకు ఇన్ని కష్టం అని చెప్పేసి మీరు బాగా కుమిలిపోయినలు కూడా చాలా ఉండయండి. డబ్బు చేతికి అందుతుంది, కానీ అనుకునే సమయానికి ఏదో ఒక అడ్డంగా వచ్చేసి మీ చేతిలో ఉన్నటువంటి డబ్బులు మాయమైపోతూ ఉంటాయి. అవకాశాలు జారవిచ్చిపోవటం, ఇంట్లో మనశ్శాంతి కరువటం, ఇవన్నీ కూడా మీరు గడిచినట్టు కొన్ని నెలలు అనిపిస్తుండడం నరకం. అయితే ఇలాంటి పరిస్థితి మీకు ఎదురవుతుంటే మనసులోనైనా కానీ అవునని చెప్పి అనుకోండి. మీ జీవితంలో ఇలా జరుగుతుందని చెప్పి అనుకోండి. ఇక ఈ యొక్క దైవిక శక్తి అనేది ఒక బలమైనటువంటి కనెక్షన్తో మీరు రేపటి రోజున ఎదురైనటువంటి ప్రతి సమస్య నుండి కూడా బయటపడబోతున్నారు. ఈ విషయం చాలామందికి కూడా ఏంటంటే ఆశ్చర్యం కలగజేయవచ్చు. మీ జాతక చక్రం అద్భుతమైనటువంటి స్థితికి గ్రహాలు చేరుకోబోతున్నాయి. అయితే మీకు ఏంటంటే రేపటి రోజు నుండి లగ్జరీ లైఫ్ని, సంతోషాన్ని భగవంతుడు ఇవ్వాలని చెప్పి చూస్తున్నాడు. కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఇన్నాళ్ళు మీ దారికి ఎన్నో రకాల సంవత్సరాలు సుడిగుండాల్లా గడ్డుతగిలాయి. అయితే మీ నిరీక్షణకు తెరబడే సమయం రేపటి నుండే స్టార్ట్ అయిందండి. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి మీ జీవితాన్ని ఊహించినట్టు మలుపు తిప్పబోతున్నారు ఒక వ్యక్తి. అయితే ఆయన ఈ రోజుల్లో మీ యొక్క భవిష్యత్తును కూడా భగవంతుడు ఒక అందమైనటువంటి అనేటువంటి పేరు మొదలైనటువంటి వ్యక్తితో మీరు కనెక్ట్ చేయబోతున్నారు. అయితే రేపటి రోజున ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో ఆ వ్యక్తి వస్తాడా అంటే ఖచ్చితంగా అవునని చెప్పి చెప్పుకోవాలండి. అనేటువంటి వ్యక్తి ద్వారా మీకు జరగబోయే తెలిసి నిజంగా మీరైతే షాక్ అవుతారు. ఆ వ్యక్తి ద్వారా మీ కర్మఫలాలు ఎలా మారబోతున్నాయి, మీ దశ ఎలా తిరగబోతుంది అనేది కూడా ఈరోజు వివరంగా చెప్పుకుందాం. అసలు రేపటి రోజున మీకు అనేటువంటి వ్యక్తి ద్వారా అసలు ఏం జరగబోతుంది, ఈ వ్యక్తి మీకు లాభం చేస్తాడా, నష్టం చేస్తాడా, ఒకవేళ ఆ వ్యక్తి మీకు ఏదైనా శత్రువా, ఇటువంటి పరిస్థితి మీకు కలిగినప్పుడు మీరు గుండె నిబ్బరం ఏ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే జరగబోయే తెలిస్తే మీ కళలో ఆనంద బాష్పాలు తప్పకుండా వస్తాయి. ఈ అనేటువంటి వ్యక్తి ద్వారా జీవితంలో ఒక క్యాటలిస్ట్గా మారబోతున్నారు. అంటే మీ ఆగిపోయిన పనులను పరుగులు పెట్టించడానికి వస్తున్నారు. ఈ వ్యక్తి ద్వారా మీకు ప్రధానంగా 3 గొప్ప మార్పులు అనేవి రేపటి జరగబోతున్నాయి. మొదటి మార్పు ఆర్థిక యోగం. ఇన్నాళ్ళుగా ఆగిపోయేటువంటి మీ డబ్బు లేదా మీరు ఎప్పటి నుండి ఎదురు చూసినటువంటి ఒక గొప్ప అవకాశము రేపటి రోజున పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీకు దక్కబోతుంది.
ఈ వ్యక్తి మీకు నేరుగా అప్పు తీర్చవచ్చు, లేదా మీకు ఒక కొత్త కాంట్రాక్ట్ ఇప్పించవచ్చు, లేదంటే ఉద్యోగంలో ఒక మంచి రికమెండేషన్స్ చేయవచ్చు. ఇక వ్యాపారంలో రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఒక దేవుడిలాగా రేపటి రోజు సహాయం చేస్తాడు. మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చినటువంటి మార్గాన్ని మీకు చూపిస్తాడు. మరొక మార్పు ఏంటంటే పాత రహస్య వెలుగులోకి రావటం, అంటే శత్రునాశనం అనమాట. మీ జీవితంలో ఎవరి వల్ల అయితే మీరు నిందలు పడ్డారో, ఎవరైతే మీ వెనుకల గోతులు తవ్వుతున్నారో వారి బండారం అనేది రేపటి రోజున బెట్టబలవుతుంది. అది ఎలా అంటే మాత్రం రేపటి రోజున ఆర్ అనే వ్యక్తి ద్వారా ఒక రహస్యం అనేది కూడా మీకు లేదా మీ చుట్టూ ఉన్న వారికి తెలుస్తుంది. ఇక మీ నిజాయితీ అందరికి కూడా అర్థమవుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని తప్పు పట్టినటువంటి కొంతమంది వ్యక్తులు రేపు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తారు. ఇన్నాళ్ళు కర్మ మిమ్మల్ని ఏడిపించింది, ఇప్పుడు అదే కర్మ మీ శత్రువు సమాధానం ఇవ్వబోతుంది. ఇక మరొక మార్పు ఏంటంటే విధి నిర్ణయించినటువంటి బంధం లేదా ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ అనమాట. కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నవారు లేదా ప్రేమించి దూరమైన వారు, సరైనటువంటి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున తప్పకుండా చాలా అంటే చాలా కీలకమైనటువంటి రోజు. అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీకు మధ్యవర్తిగా మారి మీ బంధాన్ని కలపవచ్చు, లేదా ఆ వ్యక్తి స్వయంగా మీ జీవితంలోకి వచ్చి మీ మనసుకు పట్టినటువంటి గాయాన్ని మాపించవచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఎమోషనల్ టర్నింగ్ పాయింట్కి మీరు సాక్ష్యం కాబోతున్నారు. కానీ ఇక్కడే మీరు అతి ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. భగవంతుడు మీకు అదృష్టాన్ని ఇచ్చే సమయంలో పరీక్షను కూడా పెడతాడు అనే విషయాన్ని అసలు ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోకండి. ఎందుకంటే రేపట్లో మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. అంటే మీ నోటి నుండి ఎలాంటి కఠినమైన పదాలు రాకూడదు. ఎందుకంటే రాహు ప్రభావాలు మీకు అనుకోకుండా ఎవరైనా విపరీతమైన కోపానికి రావచ్చు, చిరాకు రావచ్చు, చిన్న చిన్న విషయాలకే వాదనలు కూడా దిగాలని చెప్పి మీకు అనిపించవచ్చు. ఈ ప్రమాదం ఉంది. మీరు కనుక ఈ సమయంలో కోపంలోనైతే మీ ఇంటి ముందు నిలబడి తలుపులు తడుతున్నటువంటి అదృష్ట దేవత వెనక్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఆర్ ద్వారా రావాల్సిన గొప్ప అవకాశం చేజారిపోతుంది. కాబట్టి రేపటి మీకు ఎవరు ఎంత కోపం తెప్పించినా మౌనంగా ఉండండి, నవ్వుతూ వదిలేయండి. మీ ప్రశాంతే మీకు శ్రీరామ రక్ష. ఇదంతా మీ పూర్వజన సుకృత అష్టమ శని ఏర్పాటు, శని లాంటి ప్రభావాల నుండి మీ రాశివారు మెల్లగా బయటపడబోతున్నటువంటి సమయం. మీరు చేసిన పుణ్యకార్యాలు, మీరు ఎంతవరకు చేసిన సహాయము, ఇదంతా కూడా మీ మూట కట్టుకొని ఒక బ్యాంకు బ్యాలెన్స్ లాగా మారి వడ్డీతో సహా భగవంతుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. మరి ఇంతటి అవకాశాన్ని వదులుకుంటారా? మీకు భగవంతుడు ఇచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీని ఈ విధంగా మీ దాకా రావాలంటే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన స్వరంలో కోపాన్ని గురి కావడం ఉండటమేనండి. అంతేకాకుండా రేపటి రోజున మీరు ఏది నమ్మితే అదే జరుగుతుంది. కాబట్టి రేపటి రోజున శుభగడియలు కూడా మీరు సొంతం చేసుకోవడానికి మీరు చేసుకోవాలంటే దేవతల గురించి కూడా చెప్తాం. మీ జీవితంలోకి వస్తున్నటువంటి పాజిటివ్ ఎనర్జీని మీరు పూర్తిగా ఆకర్షించాలంటే, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి మీ మీద పడకుండా ఉండాలంటే మీరు చేయవలసినటువంటి చిన్న దైవిక పరిహారం కూడా చెప్తానండి, శ్రద్ధగా వినండి. మరి ఈ పరిహారం మీ ఇంట్లో చాలా సులభంగా చేసుకోవచ్చు. మరి రేపటి ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో కొద్దిగా నీళ్ళు తీసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, కుంకుమ, కొన్ని నక్షత్రాలు వేసి ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యంగా సమర్పించి మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి ఆకోటకో లేదా ఏదైనా పూల మొక్కకు పోయాలి. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి పూజా మందిరంలో పరమేశ్వరుడి యొక్క పటానికి, మహాలక్ష్మీదేవి యొక్క పటానికి లేదా వెంకటేశ్వర స్వామి యొక్క పటానికి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. అయితే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి గ్రీన్ అండి. కాస్త కూడా రేపటి రోజు మీరు ఈ గ్రీన్ రంగు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైనా ఎర్రని పుష్పాలను పూజకు సమర్పించడం ద్వారా అది అక్కడ మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆ దీపం ముందు కూర్చొని కేవలం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ నా జీవితంలో రాబోయే ఈ మార్పును నేను మనస్ఫూర్తిగా స్వీకరించబోతున్నాను అనుకుంటూ ప్రార్థించండి. ఇలా చేస్తే చాలండి, ఆ విశ్వం మన తలుపులు తెరిచి ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు అందాల్సిన అదృష్టాన్ని మీ పదాల దగ్గర చేరుస్తున్నారు. మీ కష్టాలు మంచులా కరిగిపోతాయి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని భగవంతుడు తెలియజేస్తాడు. ఇక ఆర్ పేరుతో కలిగిన వ్యక్తి ఎవరనేది మీ మనసుకి తప్పకుండా భగవంతుడు తెలియజేస్తాడు. అంతేకాకుండా రేపటి మీరు తూర్పు దిక్కు ప్రయాణాలు చేయడం అనేది చాలా శుభ సూచకం. తూర్పు దిక్కు ప్రయాణాలు మీరు చేయడం వలన అందులో మీకు ఒక మంచి అంటే తెలియనటువంటి ఒక ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట. అంతేకాకుండా రేపటి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉండని చెప్పుకోవాలి. రేపటి రోజున మీ యొక్క చెడు ప్రభావాల అలవాట్ల వలన బీభత్సమైన పెను ప్రమాదం ఫలితాలు చూడబోతున్నారు. రేపటి మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించవలసుకోవడంలో రేపటింతా కూడా ఆహ్లాదకరమైన మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవల్ని క్షమించేయండి. సహోద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది. మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో రేపటి తెలుసుకుంటారు. రేపటి కూడా మీరు ఇలాంటి పనులను కూడా చేస్తారు. మీ జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమైన రోజున రేపటి మీరు మీ భాగస్వామి అయితే ఖచ్చితంగా గడపబోతున్నారండి. వినికిడి మరియు మాట్లాడే ధోరణిలో బలహీనమైన వ్యక్తుల కోసం సహాయం చాలా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మరి తెలుసుదాక ఈ రాశి యొక్క జాతక ఫలితాలను
తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.